గాజువాకలు ఓడిపోతే అస్సలు బాధ లేదు నాకు. ఎందుకు బాధ లేదంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నా. డబ్బులతో ముడిపడిన రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా. సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అంటించాడా, మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా, ఏ డబ్బు పనిచేయదు, ఏ ప్రలోభాలు పనిచేయవు, ఏ బిర్యానీలు పనిచేయవు, ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు. కానీ గుండెలను అంటించగలిగే శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపల అంత బలమైన బగ మండే జ్యోతి ఉండాలి లోపల. అది ఒక రోజులో రాదు, నిలబడాలి, నలగాలి. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నాకేమి సరదా కాదు. ఇంతమంది అడగండి, ఇప్పుడు ఇంతమంది నాయకులు మాట్లాడారు. భరత్ గారు ఉన్నారు ఇక్కడే, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, జనసేననే కాదు ఎవరైనా సరే, నా స్థానంలో వేరే ఏ పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైల్లో ఉంటే మీరెళ్ళి అదే భుజం మీరు ఇస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇచ్చానంటే నాకున్న బలం మీద మాట్లాడేస్తుంది. కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అందరూ పట్టేస్తున్నారు. ఎంతమంది వీళ్ళందరూ కూర్చొని ఇంకా పిచ్చిగా పెడితే 40,000 మంది. మన శక్తి ముందు, ఒక్క జన సైనికుడి శక్తి ముందు ఇలాంటి వాళ్ళు దిగుడు. అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ సరిగ్గా బిగించి కరెక్ట్ గా నాభి దగ్గర మాట్లాడు కూర్చుంటాడు. అనుకున్నా నేను ఎందుకు పాలిటిక్స్ లో కంటే నేను పాడే ఆవేదన, మేరా ఘర్, మేరా ఆశయ చెప్తాను. ఇక్కడ పెరగండి, ఇది మా నేల, ఇది నా నేల, ఇది నాకు హక్కు ఉంది. అందరూ మేడ పైన, మిద్దెల పైన అందరూ కూర్చొని జీవితాలు కావచ్చు, ముస్లిం సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మీకు గనుక ధైర్యం లేకపోతే, మీ హక్కుల్ని గనుక ప్రతిష్ఠించుకోకపోతే మీకు ఎవ్వరు పనిచేయరు. అంబేద్కర్ గారిని మీకు ఎన్ని విగ్రహాలు మాలలిస్తున్నా, ఆయన ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, బేసిక్ ప్రాథమిక హక్కు, బేసిక్ ఫండమెంటల్ రైట్స్, మాట్లాడే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ, నాకు ఈ వ్యక్తి ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదని చెప్పే హక్కు మీకు ఎవరు ఇవ్వరు. మీరే తెచ్చుకోవాలి. మీ ప్రాథమిక హక్కుల్ని డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్. మీకు ప్రాథమిక హక్కుల్ని సహజంగా వచ్చాయని మీరు అనుకోకండి. మీరు పోరాటం చెయ్యాలి. ప్రతి హక్కు, మనకి రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రతి హక్కుని మీరు పోరాటం చేయకపోతే ఎవడు మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఈ రోజున ఒకడొచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా హక్కులు చంపేశారు మనల్ని. ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత, ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత, ఏ స్థాయి వ్యక్తులు.